హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, సినీ క్రిటిక్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ప్రతి హీరోకి కూడా అభిమానులు ఉంటారు. అభిమానం కూడా కొన్ని హద్దులు ఉంటాయన్నమాట అభిమానానికి. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకి మాత్రం ప్రతి హీరోకి అభిమానులు వేరు, పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు. ఇక వాళ్ళని వీళ్ళని కలపొద్దు. ఓకే సరే, అయితే వీళ్ళకి ఒక హద్దులు ఉండవన్నమాట. హద్దు అదుపు అనేది ఉండదు అన్నట్టు పవన్ కళ్యాణ్ మూవీస్ చాలా రిలీజ్ అవుతున్నాయి ఈ మధ్య, ఎప్పుడో తీసిన మూవీస్. సో ఇప్పుడు రీసెంట్గా తొలి ప్రేమ రిలీజ్ చేశారు. ఎప్పట్లాగానే వీళ్ళు రచ్చ చేయడము అవి ఇవి చింపేయడం కామనే, కానీ ఈసారి థియేటర్ని పగలగొట్టే స్క్రీన్లు చింపేశారంట. ఇది ఎక్కడికోలే అసలు. వాళ్ళు లబోదిబో అంటున్నారు యాజమాన్యాలు. దీనికి 6 లక్షలు నష్టం అంట. అంటే జనరల్గా యాక్చువల్గా ఆయన సినిమాలు ఖుషి ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి, డీసెంట్గానే చూసారు. ఇంతకుముందు పెద్దగా అంత రచ్చ జరిగినప్పుడు ఏం చూడలే మనం. సరేలే ఏదో రకంగా అవుతున్నాయి కదా అనుకుంటే ఇప్పుడు తొలి ప్రేమ పడింది. తొలి ప్రేమకున్న క్రేజ్ వేరు, మనకు అందరికి తెలిసిన విషయమే. కీర్తిరెడ్డి అండ్ ఇప్పుడు ఆ కార్ సీన్ అయినా లేకపోతే క్లైమాక్స్ అయినా ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు. సో దాన్ని 4K రిజల్యూషన్లో చూడాలన్న ఆనందం వీళ్ళకి ఎక్కువ వచ్చేసింది. ఆల్మోస్ట్ 25 years అయిందేమో. అంటే అప్పట్లో ఒక 100 days ఆడింది 11 centersలో అనుకుంటా. ఓ 2 centersలో మాత్రం 200 days ఆడింది మూవీ. పర్లా, అంటే మంచి హిట్. తొలి ప్రేమ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ హిట్ అది. సో ఆ సినిమా మళ్ళీ 4K రిజల్యూషన్లో వస్తుంది అనగానే వీళ్ళు వెంటనే బండ్లు కట్టేశారు, వచ్చేసారు. అంతా అయిపోయింది, టికెట్లు కొన్నారు, కూర్చున్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అరుపులు కేకలు, అరుపులు కేకలు ఇవి కామనే. అంటే మనకి ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా మన ఫేవరెట్ హీరో సినిమా, అది కూడా మనం ఫస్ట్ డే చూస్తున్నాం, ఫస్ట్ షో చూస్తున్నాం అంటే అసలు మనకు డైలాగులు కూడా వినపడవు, మొత్తం ఈ కేకలు అరుపులే ఉంటాయి. సో ఆ రేంజ్లో ఎంజాయ్ చేశారు. అది కాస్త ముదిరి ఏమైందంటే అదేంటిది లేచి కుర్చీలు ఇరగొట్టుడు, పగలగొట్టుడు, హే హీ అని చెప్పేసి, ఆ తర్వాత ఏది పడితే అది ఆ కుర్చీని ఉంటాయి కదా అవి పీకి థియేటర్ మీదకి ఇసిరేయడం, అంటే దానిపైకి మన స్క్రీన్ పైకి ఇసిరేయడం. స్క్రీన్ పైన క్లాత్ అది పరాపరా చిరిగిపోతే ఆ చిరిగిన దాన్ని కూడా ఇంకా ఇటు చింపి అటు చింపి ఏవేవో చేయడం. అప్పటికీ సినిమా ఆడుతుంది ఏదో రకంగా, వాళ్ళు మూసేశారు. అండ్ థియేటర్ యాజమాన్యానికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అదేది మన విజయవాడలో కపర్ది థియేటర్, కపర్ది కళ్యాణ చక్రవర్తి అని గాంధీనగర్లో ఉంటుంది అన్నమాట. ఏమనలేరు వీళ్ళని. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ వచ్చి దానికి మరి డబ్బులు ఇస్తారా? 6 లక్షలు నష్టం వాటిల్లింది కదా. ఇచ్చిన ఏంటి అసలు అది, దాన్ని చేయడం ఎందుకు, నష్టం చేయడం ఎందుకు, ఇవ్వడం ఎందుకు, అవసరమే ఉంది. ఇప్పుడు 6 లక్షలు నష్టం అంటే థియేటర్కి మనకి అది చాలా ఉంటుంది. వాటి రెనోవేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ 2 కుర్చీలు పడైతే 2 కుర్చీలే రెనోవేషన్ కదా, అది జాయింట్ ఆ లైన్ అంతా ఉంటుంది. దాన్ని అంతా ఒక టైప్ ఆఫ్ సెటప్ చేయాలి. ఇది తీసి బయటికి తీసుకెళ్ళి రిపేర్ చేసి పెట్టేది కదా, అక్కడ చేసేది కాదు. కొన్ని ఉంటాయి కింద కార్పెట్ లెవెల్ నుంచి కోర్ లెవెల్ నుంచి దానికి రకరకాలుగా చేసుకోవాలి. అంటే ఇంత రిపేర్లు చేయడానికి ఆయన ఒక 2-3 షోలు ఆపుకోవాలా, 2-3 రోజులు. అంటే ఇమీడియట్గా చేస్తే లేదు, కొంచెం గ్యాప్ ఇచ్చి ఎప్పుడన్నా బాగు చేద్దాంలే అంటే అన్ని రోజులు అది ఖాళీగా ఉంటుంది. ఎవడైనా ఆన్లైన్లో టికెట్ కొన్నాడంటే వచ్చి గోల చేస్తాడు. ఇన్ని ఉంటాయి. అండ్ థియేటర్ యాజమాన్యానికి మనం చాలా సింపుల్గా ఆలోచిస్తాం, కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఫస్ట్ డే మనం పేపర్లు ఎగిరేస్తూ ఉంటాం, ఇన్ని బస్తాలు చేస్తారు. దానికి కూడా ఏ థియేటర్ ఇప్పటివరకు ఏమన్నాడు తెలుసా? ఎందుకంటే అసలు వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తేనే కదా సినిమా అంటేనే, అదని చాలా లైట్ తీసుకుంటారు స్టార్టింగ్ స్టేజ్లో. నెక్స్ట్ అది కాస్త కొంచెం ముదిరి ఏమైంది, కుర్చీలపైకి ఎక్కడం. ఇప్పుడు ఏవేవో తొక్కొస్తావు, అడ్డమైన దరిద్రాలన్నీ తొక్కొస్తావు. కుర్చీ మీద ఎక్కి నిలబడితే నీ తర్వాత వచ్చినాడు కూర్చోకూడదా? సరే, ఇంతకు ముందంటే రెగ్జిన్ సీట్లు ఉన్నాయి కాబట్టి అలా తుడిస్తే పోయేవేమో. ఇప్పుడు ఈ మధ్య అందరూ వెల్వెట్ సీట్లు అవే వాడుతున్నారు, కొంచెం కంఫర్ట్నెస్ ఎక్కువ పెరగాలని, లగ్జరీగా ఉండాలని. రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్, అది కూడా వాళ్ళకి ఏదో రీజనబుల్గా తెచ్చుకుంటారు. నువ్వు దాంట్లో ఏది ఒక చిన్న కోకోకోలా పడేస్తేనే దాన్ని మనం సోఫాలో క్లీన్ చేసుకోవడం కష్టం, మన ఇంట్లోనే చూస్తున్నాం కదా. అట్లాంటిది థియేటర్ ఓనరు ఆయన నీ తర్వాత వెంటనే 2 hours ఇంకొకరికి ఇవ్వాలి ఆ సీటు. అప్పుడు అది ఎంత ఇదిగా ఉండాలి. అండ్ నెక్స్ట్ అలాగే బయట వెళ్ళి పోస్టర్స్ ఉంటాయి, ఇట్లా రక్తంతో బొట్లు పెడతా ఉంటారు, అదొక ఇది. సరే పోన్లే, అది నువ్వు హర్ట్ చేసుకుంటావు, అది కూడా తప్పైనప్పటికీ ఏదో రకంగా మీ అభిమానాన్ని చాటుకుంటున్నాం అనుకుందాం. పెద్ద ఫ్లెక్సీ కట్అవుట్ వేస్తారు,
దానికి అదేంటిది పెద్ద క్రేన్ ఇట్లా తీసుకొచ్చి దాని మీదకి ఇలా దండేస్తారనమాట. అంటే ఇప్పుడు థియేటర్ ఎలా ఉంటుంది మనకి, ఒక రద్దీ రోడ్లో ఉంటుంది. ఆ టైంకి నువ్వు అక్కడికి ఒక క్రేను దండ తీసుకొచ్చి ఒక షో చేస్తున్నావు, చుట్టుపక్కల జనాలు. ఆ 2 గంటల సేపు అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది. నీ అభిమానం బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే ఇది పీక్స్ అనమాట. సరే ఏదో రకంగా దండ పడేసావు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు, పైకి ఎక్కి పాలాభిషేకాలు, అదంతా కూడా అదేంటిది కింద పడేసి ఆ టెరిటరీ అంతా ఒక టైప్ ఆఫ్ పాడవుతుంది. ఎక్కడ పడితే అక్కడ మనం మిల్క్ పడేయలేం కదా, డైరీ ప్రోడక్ట్స్ అవి. అండ్ దాన్ని మళ్ళీ ఎవడు క్లీన్ చేసుకోవాలి? నువ్వు థియేటర్ ఓనరే కదా, ఆయనకు మళ్ళీ ఎంత పని ఉంటుంది చెప్పు. ఆ బిల్డింగ్ ఆ గోడలన్నీ క్లీన్ చేసుకుంటూ రావాలి, ఒక రకంగా ఉంటుంది. అయినా సరే భరిస్తారు వాళ్ళు, ఎందుకంటే మీరు అందరు వస్తేనే మాకు కొంచెం లాభం ఉంటుంది. సినిమాలు మేము కట్టిందే మీకోసం, మీరు రండి, పర్లా, అంతవరకు ఓకే. ఇక పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రతిసారి ఇవన్నీ భరిస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా అంతకంతకు వెళ్ళి మొన్న ఒక థియేటర్లో అయితే ఒకటి మేకం కోసి బలి ఇచ్చాడు. అట్లా బలిస్తే ఆ రక్తం మేము చూసేసి జనాలు రావడం, అమ్మో బాబోయ్ ఏంటో ఇక్కడ ఏదో జరిగింది అంటే ఎవడన్నా పుడుచుకు చచ్చాడేమో అన్నట్టుంది. పొడుగు చచ్చాడు అనే దానికన్నా ఏదో చేతబడి జరిగింది, మేకన్ కోస్తారు అనుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నిన్న మనం ఐమాక్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ గొడవలు ఇవన్నీ చూసేసి ఆయన అసలు మీరు ఎవరు రాకండి ఇక్కడికి అని చెప్పేసి అన్నాడు. అంటే థియేటర్ వాళ్ళు ఇప్పుడు మీడియాని రావద్దన్నారు. మీడియాని ఎందుకు రావద్దన్నారు అంటే రీజన్, వీళ్ళని చూసి వాళ్ళు రెచ్చిపోతున్నారని, అంతే తప్ప మీడియా మీద అక్కసు కాదు వాళ్ళకి ఇష్టమే. మీడియా వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, ఏదో ఉంటుంది కవర్ చేసుకొని వెళ్తారని వాళ్ళు ఎవరిని కొట్టరు తిట్టరు కదా. కాకపోతే ఆ మైకులని కెమెరాలని చూసి వీళ్ళు ఇంకా ఆక్రోషంగా రెచ్చిపోతూ ఉండేసరికి వద్దు బాబు మీరు రావద్దన్నారు. ఇంకా ఇప్పుడు అదే ఐమాక్స్ దగ్గర ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ సినిమా వేస్తుంటే ఇంకా ఉండేదేమో రచ్చ. ఫస్ట్ డే ఆ సినిమా బాగాలేదని ఎవడన్నా అంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అన్నా వాడిని కొట్టారు, కానీ వీళ్ళైతే చంపేసే వాళ్ళేమో ఆ రేంజ్ లో ఉడుకు రక్తం. అయినా పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కొంచెం మార్క్ సెట్ చేసుకుంటున్నారు, కొంచెం బ్యాడ్ వైబ్ ని పాజిటివ్ వైబ్ కి తీసుకొచ్చి. ఇప్పుడు అభిమానులు ఇలా చేయడం వల్ల అంటే నలుగురికి మంచి చెప్పే విధంగా ఉండాలి, కానీ అసలు నలుగురితో మాటలు పడే విధంగా ఉండడం అసలు ఏం కరెక్ట్. వీలైతే సహాయం చేయండి ఎవరికైనా సరే. మీరు 4 రూపాయలు చందాలు వేసుకొని బ్లడ్ డొనేట్లు చేయండి, లేకపోతే ఎవరికన్నా రైస్లు పంచండి, పేదోళ్ళకి ఫుడ్లు పెట్టండి, ఇవి బాగుంటాయి. డబ్బులు చేసుకొని ఒకటి ప్రాపర్టీ నాశనం చేసే హక్కు మీకు ఎక్కడిది? అంటే అభిమానం అంటే మీ నాయకుడికి లాభం జరగాలి, మీ వల్ల ఆయనకి ఏదో లబ్ధి అంటే ఐ మీన్ సంథింగ్ ఒక పాజిటివ్నెస్ ఉండాలి, మీ వల్ల ఆయనకు ప్లస్ అవ్వాలి తప్ప మైనస్లో అవ్వకూడదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా థియేటర్కి వచ్చి 6 లక్షలు నష్టం చేశారు అన్నాడు ఓనర్. మనం కూడా అదే మాట్లాడుకుంటున్నాం. ఏం ఒరిగింది, ఎవరికి ఒరిగింది చెప్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి 6 లక్షలు ఇచ్చినంత మాత్రాన ఇదేమన్నా ఇదా అంటే వీళ్ళ ఫ్యాన్స్ అందరు వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ నష్టాలు చేసుకుంటా ఉంటే ఆయన వచ్చి బిల్లులు కట్టుకుంటా ఉంటాడా? వీళ్ళని ఎందుకు ఈ రకంగా ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అది. బట్ ఎంత కామ్ ఎన్ని చెయ్యి ఆయన కామ్గానే ఉంటాడు. అంటే ఏంటి అర్థము, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, ఎలా పడితే అలా చేయండి, ఏమైనా పర్వాలేదు అన్నట్టు. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో మీ ఫ్యాన్స్ గురించి చెప్పండి అంటే ఫ్యాన్స్ మిలిటెంట్లా తయారయ్యారని ఆయనకైనా చెప్పుకున్నాడు. సో ఈ రకంగా తయారైంది. ఏదేమైనప్పటికీ కూడా ఫ్యాన్స్లందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరయ్యా అన్నట్టుగా సీరియస్లీ వీళ్ళు చేసే రచ్చ మామూలుగా ఉండట్ల. అంటే వీళ్ళ వల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ నష్టం జరుగుతుందే తప్ప ఒకడికి లాభం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏవైనా 4 అనాథ పిల్లలకు మంచి చేశారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇది చేశారా, 10 మంది కరోనా బాధితులకి ఏమైనా ఫుడ్ ఇచ్చారా, ఇట్లాంటివి మాట్లాడుకుంటారు ఎవరైనా సరే ఫ్యాన్స్ అంటే. ఇక్కడ అది అట్లా ఏమీ లేదు. చివరికి మొన్న ప్రభాస్ ఆదిపురుష్ ఎంత ఫ్లాప్ అయినప్పటికీ కూడా ప్రభాస్ ఫ్యాన్స్కి ఏం చేశారంటే ఒక్కొక్కరు 100 టికెట్లు కొని డొనేట్లు చేశారు మా సినిమా చూడండి. అట్లా చెయ్యి అంతగానం కావాలంటే మీ తొలి ప్రేమని ఇంకా 10 మందికి చూపించండి, మీరు కూడా 100 టికెట్లు కొని అందరికి పంచండి, తప్పే ఉంది, మంచిదే కదా. నువ్వే ఎక్కడి నుంచో ఎవరినో అడిగి టికెట్ కొనుక్కొని వచ్చి అక్కడికి వచ్చి థియేటర్ అంతా సర్వనాశనం చేసేస్తే. ఇప్పుడు మనం ఈవెన్ ఇంటర్వెల్లో కూడా వాళ్ళకి ఫుడ్ ఎందుకు కాస్ట్లీ ఉంటుంది చెప్పు థియేటర్స్లో. ద రీజన్ ఫ్రాంకీ తింటావు, ఆ దరిద్రం అంతా ఎక్కడ రాస్తావు, ఇట్లా పూసేస్తారు. ఓకే సీరియస్లీ దాన్ని ఎవరు క్లీన్ చేస్తారు మళ్ళీ చెప్పు. ఏమన్నా అంటేనేమో రేట్లు ఎక్కువ థియేటర్లో అంటారు. ఇప్పుడు ఇదంతా పెట్టడానికి ఆయన ఎంత మ్యాన్ పవర్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సీన్ నువ్వు ఇంకేంటి కెచప్ కింద పడితే కాలుతో ఇలా తొక్కుకుంటూ రాసేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ కార్పెట్ ఎంత ఎక్స్పెన్సివ్, దాన్ని అంతా ఎవరు క్లీన్ చేయాలి? అంటే ఒక హోటల్ అయినా 24 అవర్స్కి హౌస్ కీపింగ్ చేసి రూమ్ ఇంకొకరికి ఇస్తాం. థియేటర్ అట్లా కాదు కదా, దాని 2 hours సెషన్కే
కుర్చీ ఇంకొకరికి మారుస్తా ఇవ్వాలి. సో దాన్ని ఎంత ఇదిగా టేక్ కేర్ చేసుకోవాలి చెప్పు. సో ఈ రకంగా ఉంటే అది మన బాధ్యతే, మనమే జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం ఎంత డీసెంట్గా ఉంటే థియేటర్స్లో వాళ్ళకంత బెనిఫిట్, మనకంత మంచి పేరు ఉంటుంది. ఇంతకుముందు ఒక సినిమా వేసాము, బాబోయ్ ఆ ఫ్యాన్స్ అయితే దరిద్రము, ఇంకెప్పుడు ఆ హీరో సినిమా కొనొద్దు అంటారు. ఇప్పుడు అట్లాగే అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో థియేటర్స్ దొరకవు. ఎందుకు అంటే, అమ్మో ఆయన సినిమా మాకు వద్దు బాబు, వాళ్ళ ఫ్యాన్స్ వస్తే మొత్తం ఇవన్నీ చింపేసిపోతారు అంటారు వాళ్ళు. ఏముంది, ఇంకేదైనా పద్ధతి కల. ఇప్పుడు శ్రీ విష్ణు ఉన్నాడు, నిన్న ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా చక్కగా పద్ధతిగా వచ్చి ఫ్యామిలీ కూర్చొని వెళ్ళారు. ఇప్పుడు థియేటర్ ఓనర్కి ఎంత ఆనందం. బలగం సినిమా వాళ్ళు వచ్చి బోరు నేడ్చి వెళ్ళారు, వాళ్ళకి ఎంత ఆనందం. అది వేరే విషయం కదా. చివరికి ఇట్లా పోని ఆదిపురుష్ సినిమాకైనా సరే హనుమంతుడు కూడా సీట్ వేసి అందరు పవిత్రంగా వచ్చి కూర్చొని వెళ్ళారు. సో ఇట్లా ఉండాలి. థియేటర్కి వస్తే ఒక డీసెన్సీ, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఏదో ఎక్కడికో వచ్చాం కదా, అది మన ఇల్లు కాదు కదా, మనది ఇది కాదు కదా అని చేసి మొత్తం అన్నీ ఊడబీకేసి ఎక్కడ పడితే అక్కడ రచ్చ చేసిపోతే వాళ్ళేమో మిమ్మల్ని ఏమనలేదు. ఎందుకంటే మీరు అందరూ ఒకటే కదా, ఒకడిని ఏమన్నా సరే అందరూ వచ్చి మీద పడి కరిచేస్తారు. సో ఆ ఓనర్ ఏమనలేడు. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇట్లా అన్నాడని ఇప్పుడు ఆయన చెప్పినా కూడా ఎక్కడ వీళ్ళు ఎవరేం చేస్తారని భయం ఆయనకి. సో ఆ రకంగా అంటే ఉన్మాదుల్లా తయారవుతున్నారు అక్కడక్కడ గ్రూపులు. అంటే ఉగ్రవాదులు ఉన్మాదులు ఎక్కడో లేరు, మన దగ్గరే ఉన్నారు అన్నట్టుగా ఇలా తయారవుతున్నారు. వీళ్ళని చూసి భయపడే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది అంటే వద్దా పక్కకి వెళ్ళకండి, అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, జాగ్రత్త, మీరు ఈ రూట్లో వెళ్ళండి అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.